వేల సంవత్సరాలుగా సముద్రం అడుగున దాగి ఉన్న ఓ మహానగరం. ఆ నగరం నిజంగానే శ్రీకృష్ణుడిదేనా? గుజరాత్ సముద్రం అట్టడుగున పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు కనుక్కున్న ఆశ్చర్యకరమైన నిజాలు. ద్వారకా రహస్యం పూర్తి వీడియో. శతాబ్దాల పాటు ద్వారక కేవలం ఒక పురాణ కథ మాత్రమే అని ప్రజలు నమ్మారు. శ్రీకృష్ణుడి నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నా దానికి నిజమైన ఆధారాలు ఎవరూ చూడలేదు. కానీ 20వ శతాబ్దంలో జరిగిన ఒక పరిశోధన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. 1980లలో భారత సముద్ర పురావస్తు పరిశోధకులు గుజరాత్ తీర ప్రాంతంలో పరిశోధనలు ప్రారంభించారు. వారి లక్ష్యం ఒక్కటే, పురాణాల్లో చెప్పిన ద్వారక నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం. సముద్రంలో భారీ పరిశోధన నౌకలు ప్రయాణించాయి. డైవర్లు సముద్రం అడుగునకు వెళ్లడం ప్రారంభించారు. మొదట వారికి సాధారణ రాళ్లే కనిపించాయి. కానీ కొద్దిసేపటి తర్వాత వారికి ఆశ్చర్యకరమైన నిర్మాణాలు కనిపించాయి. రాతితో నిర్మించిన భారీ గోడలు, పురాతన నిర్మాణాల అవశేషాలు, వింతగా కనిపించే రాతి మార్గాలు. అవి సాధారణ ప్రకృతి నిర్మాణాల్లా కనిపించలేదు. కొన్ని ప్రాంతాలు పురాతన వీధుల్లా కనిపించాయి. మరికొన్ని నిర్మాణాలు నౌకాశ్రయాలను పోలి ఉన్నాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే పురాణాల్లో చెప్పిన ద్వారకా కూడా సముద్ర తీరంలోనే ఉందని చెబుతారు. ఈ పరిశోధనల్లో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో డాక్టర్ ఎస్ఆర్ రావు కూడా ఒకరు. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ నిర్మాణాలు ప్రాచీన ద్వారకా అవశేషాలు కావచ్చని భావించారు. అంతేకాదు, కొన్ని పురాతన వస్తువులు కూడా సముద్రం అడుగున దొరికాయి. రాతి లంగర్లు, పురాతన నిర్మాణ భాగాలు మరియు కొన్ని పురాతన అవశేషాలు. ఇవి ఒకప్పుడు అక్కడ భారీ నగరం ఉండి ఉండొచ్చనే అనుమానాన్ని పెంచాయి. అయితే అందరూ ఈ విషయాన్ని అంగీకరించలేదు. మరికొందరు శాస్త్రవేత్తలు ఇవి సాధారణ పురాతన తీర ప్రాంత నిర్మాణాలు మాత్రమే కావచ్చని చెప్పారు. వారి అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు దొరికిన ఆధారాలు శ్రీకృష్ణుడి ద్వారకానే అని పూర్తిగా నిరూపించలేవు. అందుకే ద్వారకా రహస్యం ఇప్పటికీ పూర్తిగా ఛేదించబడలేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతోంది. పురాణాల్లో చెప్పిన కథలు నిజంగానే చరిత్ర ఆధారంగా రాయబడ్డాయా, లేక అవి కేవలం కల్పిత కథలేనా? శాస్త్రవేత్తల ప్రకారం వేల సంవత్సరాల క్రితం సముద్రమట్టం మారిపోయింది. భూకంపాలు, సునామీలు మరియు ప్రకృతి విపత్తులు తీర ప్రాంతాలను పూర్తిగా మార్చగలవు. ప్రపంచంలో ఇప్పటికే అనేక నగరాలు సముద్రంలో మునిగిపోయాయి. అందువల్ల ద్వారకా కూడా అలాంటి నగరమే కావచ్చని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికీ గుజరాత్లోని ద్వారకా ప్రాంతానికి లక్షలాది భక్తులు వెళ్తున్నారు. అక్కడి సముద్రాన్ని చూసినప్పుడు చాలామందికి ఒకే ఆలోచన వస్తుంది, ఈ అలల కింద నిజంగానే శ్రీకృష్ణుడి నగరం దాగి ఉందా? ఇప్పటికీ సముద్రం తన రహస్యాలను పూర్తిగా బయటపెట్టలేదు. కానీ ద్వారకా రహస్యం ఇక్కడితో ముగియదు. ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుంచి పరిశోధకులు గుజరాత్ సముద్ర ప్రాంతంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సముద్రం అడుగున ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండొచ్చని వారు నమ్ముతున్నారు. కొంతమంది డైవర్లు సముద్రం అడుగున వింత నిర్మాణాలు చూసినట్లు చెబుతున్నారు. రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని కూడా స్థానికులు చెబుతారు. అవి నిజమా లేక సముద్ర అలల ప్రభావమా? ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ ద్వారకా కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వేల సంవత్సరాల క్రితం రాసిన పురాణాలు సముద్రం మింగేసిన నగరం గురించి ముందుగానే చెప్పాయి. అదే ప్రాంతంలో ఇప్పుడు నిజంగానే సముద్రం అడుగున నిర్మాణాలు కనిపించటం ప్రపంచాన్ని ఇంకా ఆశ్చర్యపరుస్తోంది. కొంతమంది ప్రజలు ద్వారకా కేవలం ఒక నగరం కాదని నమ్ముతున్నారు. అది అత్యంత అభివృద్ధి చెందిన ఒక నాగరికత అని భావిస్తున్నారు.
సముద్ర వాణిజ్యం, అద్భుతమైన నిర్మాణాలు మరియు శక్తివంతమైన రాజ్యం ద్వారకాను ప్రత్యేకంగా మార్చాయి. కానీ ప్రకృతి ముందు ఎంత శక్తివంతమైన సామ్రాజ్యమైనా నిలబడలేదని ద్వారకా కథ మనకు గుర్తు చేస్తుంది. ఇప్పటికీ అరేబియా సముద్రాలలో ద్వారకా తీరాన్ని తాకుతున్నప్పుడు చాలామంది ఒకే ప్రశ్న అడుగుతారు: ఈ అలల కింద ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి? భవిష్యత్తులో జరిగే పరిశోధనలు ద్వారకా గురించి మరిన్ని నిజాలను బయటపెట్టవచ్చు, లేక ఈ రహస్యము ఎప్పటికీ సముద్రంలోనే మిగిలిపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం: ద్వారకా కథ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రహస్యాల్లో ఒకటి. ఇలాంటి మరెన్నో రహస్యమైన చరిత్రలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి తర్వాతి రహస్యంతో మళ్ళీ కలుద్దాం.